ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం! దేవుడు మనల్ని చూడట్లేదు అని మనం అనుకుంటాం. దేవుడు మనల్ని పరిశీలించట్లేదు అని అనుకుంటాం. నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వు ఏం తలస్తున్నావో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఈ దినంన దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. మరి నువ్వు దేవుని మందిరానికి వచ్చి అనేక రోజులవుతున్నాయి, అనేక సంవత్సరాలు అవుతున్నాయి. మరి నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నీ భౌతిక స్థితి బాగానే ఉంది కావచ్చు, నీకు కావలసిన మంచిగా భోజనం దొరికింది కావచ్చు, కావలసిన గృహం ఉన్నది కావచ్చు, నీకు ఆరోగ్యం ఉన్నది కావచ్చు. కానీ నీ యొక్క ఆత్మ పరిస్థితి ఎలా ఉంది? నీ ఆత్మ జీవంతో ఉందా, చచ్చిన స్థితిలో ఉందా? నువ్వు పరిశీలించుకో. ఈ దినమున ఆ యొక్క నీలో ఉన్న పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. లేకపోతే ఆ యొక్క యూదా ప్రజలకు పట్టిన పరిస్థితి మనకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దేవుడు సమయాన్ని ఇస్తాడు, చాలా ఓపిక. ఇప్పటికైనా మారుతారు, ఇంకొక సంవత్సరం మారుతారు, ఇంకొక సంవత్సరం మారుతారని తన కృపను, తన కనికరంను నీపై ఉంచుతాడు. కానీ నువ్వు ఫలించినట్లయితే, నీవు అభివృద్ధి చెందినట్లయితే, అటు ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, దేవుని యొక్క పరిచర్యలో నీవు అభివృద్ధి చెందినట్లయితే దేవుడు మరి తన యొక్క శిక్షను నీపైన, నాపైన ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. దేవుడు మనకి శిక్షించక ముందే, దేవుడు మనకు బుద్ధి చెప్పక ముందే మన జీవితాన్ని, మన హృదయాన్ని మనం సరి చేసుకోవాలి. ఆ యొక్క బబులోను రాజు అతిశయించినట్లు నీలో అతిశయిస్తున్నావా? నీకు ధనం ఉన్నదని, నీకు ఆరోగ్యం ఉన్నదని, నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, నీకున్న పలుకుబడిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? అతిశయించదు. అది దేవుని యొక్క కృప అని, దేవునిని బట్టే నువ్వు అతిశయించాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటారు, నేనేమైనానో అది దేవుని యొక్క కృప అయినాను అని తెలియచేయడం జరుగుతుంది. ఇక ఇర్మియా ప్రవక్తకు చెప్పిన మాటలే దేవుడు ఈ దినంన మీకు కూడా తెలియచేస్తున్నాడు. నీవు తల్లి గర్భంలో రూపింపబడకముందే దేవునికి నీవు తెలుసు. నీవు తల్లి గర్భంలో నుండి బయటికి రాకముందే దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడన్న విషయం నువ్వు మర్చిపోకు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఆయన యొక్క కుమారునిగా, ఆయన యొక్క కుమార్తెగా దేవుడు నిన్ను చేసుకొని తన నిత్య రాజ్యాన్ని నీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. కానీ నీవు ఆ యొక్క పాపములో, ఆ యొక్క శాపములో, ఆ యొక్క విగ్రహారాధనలో, ఆ యొక్క ఈలోక సంబంధమైన ఆచారాల్లో, ఆ యొక్క పాపంలో ఉన్నట్లయితే దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉన్నది. నీవు విడువబడతావు. ఆ యొక్క విడువబడటం అనేది బహు భయంకరం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క సంవత్సరంలో లాస్ ఏంజల్స్ అంటే అమెరికాలో ఒక సినిమా హాలీవుడ్ హీరోలు, హాలీవుడ్ హీరోయిన్లు నివసించే ప్రాంతం అది లాస్ ఏంజల్స్. అది కారు చిచ్చు అంటే ఆ యొక్క పర్వతాలు, ఆ యొక్క ఇండ్లు తగలబడ్డాయి. ఎట్లా తగలబడిందంటే హెలికాప్టర్లు వచ్చి ఆ నిప్పులు ఆర్పలేకపోయాయి. ఎంత అంటే గంటకి 120 కిలోమీటర్ల స్పీడ్లా అగ్ని పోతుంది. గంట మన బైక్, మన కార్ ఎంత 100 స్పీడ్ అంటేనే షేక్ అవుతుంది. అది ఎట్లా పోతుందంటే గంటకి 120 కిలోమీటర్లు. ఆ స్పీడు నిప్పు అంటుకుంటూ లాస్ ఏంజల్ మొత్తం కోటీశ్వర్లు రోడ్డున పడ్డారు.
ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్ట లేదు. హాలీవుడ్ హీరోలు కొన్ని కోట్ల సంపద, వాళ్ళ యొక్క కార్లే 5-6 కోట్లు ఉంటుంది, ఒకటి కారే. వాళ్ళ ఇల్లు కొన్ని కోట్లు, ఏదైనా కోటికి తక్కువేది ఉండదు. అలాంటి వాళ్ళు ఆశ్రమాల్లో ఉన్నారు. ఆశ్రమాలు అంటే గవర్నమెంట్ ఏదైనా షెటర్ ఇస్తే ఆ షెటర్లో ఇలాంటి ప్రాంతంలో కింద కార్పెట్ వేసి అందులో పడుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఒకటి ప్రకటించారు, లాస్ ఏంజల్స్ అనేది దేవుడు లేని రాజ్యం. దేవుడు లేని ప్రాంతం ఏంటిదంటే లాస్ ఏంజల్స్. దేవుడికి అసలు స్థానమే లేదు ఇక్కడ. దేవుడు మా మీద అధికారం చెలాయించడానికి వీల్లేదని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకు జనవరిలో అది న్యూ ఇయర్ పార్టీ అనుకుంటాం. తర్వాత ఫిబ్రవరికి వచ్చేసరికి తగలబడ్డది. ఏమైంది? దేవుడితో పెట్టుకోలేరు ఎవరు కూడా. దేవుడితో పెట్టుకోవడానికి అది మనిషి తరం కాదు. మంచి మంచి మేధావులు, మంచి మంచి బలవంతులే ఏమైందంటే ఒప్పుకున్నారు. దేవుడే, జీవం కలిగిన దేవుడే, సృష్టికర్తనే ఆయన చిరంజీవి. ఈ బబులోను నెబుకద్నెజర్ రాజు చాలా గొప్పవాడు. అలాంటి వ్యక్తే ఒప్పుకోవడం జరిగింది. నా జ్ఞానం వ్యర్థం, ఇదంతా దేవుని కృప. చాలా మందికి దేవుడు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చాడు, చాలా మందికి సీఎం పోస్ట్ ఇచ్చాడు, చాలా మందిని ధనవంతులుగా చేశాడు. కానీ అది దేవుని కృప అని అనుకోవట్లేదు. అనుకోకపోతే ఏం జరుగుతుందో ఆ దేవుడు ఆయన యొక్క రుచి చూపిస్తాడు. నువ్వు అనుకుంటే మంచిది. నీకున్న ఉద్యోగం దేవుని కృప, నీకున్న భార్య దేవుని కృప, నీకున్న భర్త దేవుని కృప, నీకున్న పిల్లలు దేవుని కృప, నీకున్న వాహనం దేవుని కృప, నీకున్న ఇల్లు దేవుని కృప, నీకున్న పొలము దేవుని కృప, నీకున్న 2 చేతులు, 2 కళ్ళు, 2 కాళ్ళు, నీకున్న ఆరోగ్యము దేవుని కృప. ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. ఆయన యొక్క కృప నీకు రక్షణ కలుగ చేస్తుంది. ఆయన యొక్క కృప నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తుంది. అంతేగాని నువ్వు గర్వించకు, నువ్వు అతిశయించకు, నీవు తగ్గించుకో. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయనను మహిమపరచు, ఆయనను ఘనపరచు, ఆయనకు సాక్షిగా జీవించు. ఆయనకు నీ హృదయాన్ని ఇవ్వు. ఆయన ఎదుట నువ్వు తగ్గించుకో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను.